అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు శ్రద్ధ. ఒకసారి ఒకడు బుద్ధ భగవాన్ దగ్గరికి వచ్చి నమస్కరించి ఇలా అడిగారు: స్వామి, మీరు గొప్ప బోధకులు, అయినా మీ శిష్యులంతా ఎందుకు మీలా నిర్వాణాన్ని పొందలేకపోతున్నారన్నాడు. దానికి బుద్ధుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడు: నువ్వు ఈ ప్రాంతం వాడివి కాదనుకుంటా, నీ స్వగ్రామం ఏది అని. ఇక్కడికి 100 క్రోసుల దూరంలోనే సపతి అనే గ్రామస్వామి నాది అని చెప్పాడు అతను. అక్కడ నీ ఇంటికి ఇక్కడి నుంచి నీ మిత్రులు ఎవరైనా వెళ్ళమంటే వెళ్ళగలరా అని అడిగారు బుద్ధ భగవానుడు. లేదు స్వామి, అందరూ అక్కడికి వెళ్ళలేరు. నేను చెప్పే దారిని శ్రద్ధగా విన్నవారే మా గ్రామంలోని నా ఇంటికి వెళ్ళగలరు అన్నాడు. అలాగే నేను చెప్పిన సాధనలన్నీ చేసి నిర్వాణం మీద మనసు పెట్టి చివరిదాకా ప్రయాణించిన వారే నాలా నిర్వాణ స్థితికి చేరుకోగలరు అని నవ్వుతూ చెప్పాడు బుద్ధ భగవానుడు. గురువులు చెప్తానే ఉంటారు, కానీ మనం చేయాల్సిందల్లా వాళ్ళు చెప్పిన సాధనని నిరంతరము చేస్తూ ఉంటే అప్పుడే దాని మీద మనకి పట్టుత్వం అనేది వస్తుంది. ఈ చెవిని చెప్పింది విని ఈ చెవిని వదిలేస్తే దానివల్ల ఏ ఫలితం రాదు. ఇలాంటి మంచి కథ విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్.